5 రోజుల నుంచి ఒకటే చర్చ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్‌లో. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, 45 సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా అంటే రాజకీయాల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు విదేశాలకు వెళ్తే ఏ దేశానికి వెళ్ళాడు అని చెప్పే ధైర్యం కూడా ఎందుకు చేయలేకపోతున్నారు? ఏంటి చీకటి వ్యవహారం? ఎందుకింత గోప్యం? ఎందుకింత రహస్యత? ఎందుకింత రహస్యం? చివరికి పిన్నెల్ ఎపిసోడ్‌లో వాళ్ళ పార్టీ ఏజెంట్‌కు ఫోన్ చేయాలి అన్న తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయానికి పిలిపించి మళ్ళీ ఎక్కడి నుంచి ఫోన్ చేశాడో తెలిసిపోతుందేమో సెల్ ఫోన్లకు చేస్తే అని ఆ టీడీపీ ప్రధాన కార్యాలయానికి ఫోన్ చేసి ఈయనతో మాట్లాడాల్సిన అంత దౌర్భాగ్య పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? అంత రహస్యంగా ఏం చేస్తున్నారు? దీని మీద పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ఆశ్చర్యకరంగా 10-11 రోజుల కిందట పోలింగ్ జరిగితే ఆ పోలింగ్లో ఈయన పిన్నెల్లి పగలు ఈవీఎం ధ్వంసం చేస్తున్నారని చెప్పి ఆ వీడియో ఎవరో ఫోన్లో రికార్డింగ్ చేస్తే ఆ వీడియో ఇప్పుడు ఎందుకు పబ్లిష్ అయింది? ఇంతవరకు ఎందుకు కాలేదు? ఇన్ని రోజులు ఎందుకు కాలేదు? చంద్రబాబు విదేశాల్లో రహస్యంగా ఏం చేస్తున్నాడు అనే చర్చ జరుగుతున్నప్పుడు ఇది ఎందుకు బయటకు వచ్చింది? అంటే చంద్రబాబు విదేశాల్లో ఉన్నాడు అనే ఆ డిస్కషన్ని పక్కదోవ పట్టించడం కోసమా? ఆ డిస్కషన్ మీద అటెన్షన్ లేకుండా చేయడం కోసమా? అందుకే ఇప్పుడు రిలీజ్ చేశారా? చర్చ అంతా దీని వైపు కేంద్రీకరించేలా చేశారా? సో ఇదంతా ఒక ప్లాన్డ్గానే జరిగిందా? సో ఫస్ట్ నుంచి ఇటువంటి చర్చ జరిగిందా? చంద్రబాబు విదేశాల్లో ఎవరిని కలుస్తూ ఉన్నారు? ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? అంత రహస్యంగా నాకైతే అనుమానమే కొడుతుంది. కావాలనే ఇప్పుడు దాన్ని డిస్కషన్ పక్కదోవ పట్టించే విధంగా రిలీజ్ చేశారా అని, అందుకే చేశారా అని. వాళ్ళకి కావాల్సిన ఒక పీసే రిలీజ్ చేయడం ఏంటి? ఇన్ని రోజులు ఈజీ సైలెంట్గా ఉంది, లోకేష్ సైలెంట్ ఉన్నాడు. లోకేష్ ఎక్కడ ఉన్నాడో తెలియదు, అమెరికా అన్నారు. ఆయన మీద డిస్కషన్ ఏమో అవసరం లేదు. పోయి చంద్రబాబు వీళ్ళు ఎక్కడికి పోయే విషయం కూడా ఎందుకు చెప్పుకోవడం పోతారు? ఎందుకు అంత రహస్యంగా చేస్తారు? ఎంత వ్యక్తిగతం అయితే మాత్రం పబ్లిక్ లైఫ్లో ఉన్నారు కదా. ఎంత వ్యక్తిగతం అయితే మాత్రం ఇంత పెద్ద చర్చ జరిగినప్పుడు ఎక్కడున్నామనేది చెప్పాలి కదా. ఆ వ్యక్తిగతమే కానివ్వండి, మేము ఈ కంట్రీలో ఉన్నాం, వ్యక్తిగతమే. ఒక ఫోటో తీయడమో సెల్ఫీ పెట్టడమో ఏదో ఒకటి చేయాలి కదా. అది ఇక్కడ ఉన్నాము అని అవేమీ లేకుండా దాన్ని పక్కదారి పట్టించే విధంగా ఇదేమన్నా రిలీజ్ చేశారా వీడియో? అది ఒక అనుమానం. అఫ్కోర్స్ కౌంటింగ్ను టార్గెట్గా చేసుకొని భయభ్రాంతులకు గురి చేసి సో దట్ కౌంటింగ్ రోజు చాలా తక్కువ మార్జిన్తో ఉన్నట్టు ఏవైతే ఉంటాయో వాటిని తారుమారు చేసే కుట్ర ఖచ్చితంగా జరుగుతుంది. ఆలోచన ఖచ్చితంగా జరుగుతుంది. కుట్ర ఆలోచన సక్సెస్ అవుతుందా లేదన్న విషయం తెలియదు, కుట్ర ఆలోచన అయితే జరుగుతుంది. విల్ సీ ఇవన్నీ కనుక ఏం జరుగుతాయి, ఏంటి, ఏం జరగబోతోంది, అన్ని అనుమానాలే ఉన్నాయి. నివృత్తి చేసే వ్యవస్థలు సోను